హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హారిక బొబ్బా వ్లాగ్స్. సో ఈ వీడియోలో అల్లుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అత్తమ్మ చేసే స్పెషల్స్ అండ్ ఒక క్యాజువల్ డే వ్లాగ్ ఉండబోతుంది. అండ్ మేము ఈవినింగ్ ఇవాళ బయటకు వెళ్తున్నాము. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను పెళ్లి తర్వాత వేములవాడలో వ్లాగ్స్ అట్లా పెట్టనే లేదు అసలు మొత్తానికి, ఎందుకంటే సీక్వెన్స్ మిస్ అయింది. సో ఇప్పుడు అట్లా బాగుంటుంది, ఒకసారి వ్లాగ్ పెడదాము క్యాజువల్గా ఒక డేలో ఎట్లుంటుంది అని అన్నది చూపిద్దామని చెప్పేసి వీడియో తీసిన. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఆఫీస్లో అయిపోయిన తర్వాత ఇంకా నేను మధు కలిసి వేములవాడకి బయలుదేరినాము. రాత్రి బయలుదేరినాము. యాక్చువల్గా అంతా రాత్రి ఎందుకు వస్తున్నాము, నెక్స్ట్ ఏం స్పెషల్, వేములవాడకి ఎందుకు వస్తున్నాము ఏంటి అని అనేది నేను నా కమింగ్ వీడియోలో పెడతా. అది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇంకా. సో రాత్రి బయలుదేరినాం అండ్ ఓఆర్ఆర్ దగ్గరికి రాగానే మా కార్ టైర్లో గాలి తగ్గింది అని అనిపించింది. సో ఇంకొక పక్కన ఆగి చూసుకున్నాము. అప్పటికే చినుకులు వర్షం పడుతుండే. రాత్రి ఆల్మోస్ట్ 11 అవుతుంది. మేము ఇంకా ఓఆర్ఆర్ పైనే ఉన్నాము. రిటర్న్ పోదామా అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఇంకా ఏం కాదు, ఇట్స్ ఓకే అది అని చెప్పేసి మధు నాకు ధైర్యం చెప్పి బయలుదేరిండు. సిద్దిపేట దగ్గరకు వచ్చిన తర్వాత అసలు ఇంకెంత క్రేజీగా వర్షం పడిందంటే రోడ్డు కూడా కనిపిస్తలేదు. ముందు వచ్చే వెహికల్ ఒకవేళ లైట్లు పడితే మా వెహికల్ లైట్స్కి కూడా రోడ్డు కనిపించట్లేదు, అంత హెవీ వర్షం అండ్ పిడుగులు. నేను దేవుడికి అక్కడ స్టార్ట్ చేసిన అంటే అర్జున పాల్గొన కాపాడు అనుకుంటే మొక్కుకుంటూనే వచ్చిన. నేనైతే అంత భయపడ్డా నేను. సో నేను మీకు ఇది ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నా అంటే, ఎప్పుడన్నా మనం బయట ఉండి మనకు పిడుగులు అట్లాంటి భయం అయ్యి ఉంటే అర్జున పాల్గొన అని మనం మొక్కితే మన దగ్గరలో పిడుగులు పడవు అంట. అది నేను నమ్ముతా. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అన్న వర్షంలో చెప్తున్నా. కార్లో నాకు దేవునికి మొక్కడానికి సరిపోయింది, నాకు వీడియో తీయాలని ఆలోచన కూడా రాలేదు. కానీ ఇంతకన్నా ఎక్కువ పిడుగులు పడ్డాయి. సో ఇంకా ఇంటికి చేరుకున్నాము, థ్యాంక్ గాడ్ అని అనుకొని వెళ్ళిపోయి పడుకున్నాము ఇంకా డైరెక్ట్. నాకు వేములవాడ అంటే గుర్తొచ్చే చెట్లు మొత్తం పువ్వులు ఉంటాయి. గుడికి పోవడానికి మడి వేసింది అండ్ ఇది ఒకటి ఆ కట్టెతోని ముట్టకుండా ఇట్లా పట్టుకొని సైడ్కి పట్టుకొని తీసుకుపోతుంది ఆ కట్ట. అందుకే అది ఇద్దరికని 2 వేసి పెట్టింది ఈడ మడికి. ఇవన్నీ మా మడి బట్టలు దేవుని రూమ్లో వేసి పెట్టింది. నిన్నటి పూజ, ఇవాళ ఇంకా కాలేదు పూజ. నా గురించి నిజం నేను ఎప్పుడు వీడియోలు చూసినా ఇంట్లో ఉన్న దానికన్నా బయట అందులో గలీజ్ కనిపిస్తావు. అట్లా తీస్తుంది, ఎట్లా పడితే అట్లా తీస్తుంది పెడుతుంది. నేను చెప్తా కూడా నాన్న, నేను ఫ్రెష్ ఉన్నప్పుడు దిగి నువ్వు మార్నింగ్ కష్టం 7 గంటలకు 6 గంటలకు నేర్చుకున్నాను లేకపోతే తీసు. మొన్నటి వీడియో చూసినావు అట్లే, మొన్నటి వీడియో అట్లే ఉంది. డాడీ బని మీద నేను తల చూసుకోలేదు, ఎత్తుకున్నాను అట్లే తీసింది పెట్టి చెప్తా. అని వినేది ఫోన్ వస్తుంది. క్యాండిడ్ రా అని ఇస్తుంది మొత్తం. మా ముసలమ్మ ఇక్కడ పడుకుంది. 7:30 అవుతుంది. మా అమ్మ పూజ చేస్తుంది. ఇక అమ్మదు సరే ఇక్కడ పడుకున్నాడు. నేను రాత్రి చూపించిన కదా చెట్టు నిండా పూలు ఉన్నాయని. లుక్, దీని మొదలు ఎక్కడ ఉంది తెలుసా? అక్కడెక్కడనో ఉంది మొదలు. కన్ను నుంచి ఇంత పైకి పెరిగింది చెట్టు. పూజ స్టార్ట్ చేసిన ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు, దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి. విన్నా హైదరాబాద్ మా ఇంటి కోసం అని నేను కొన్ని ది ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ తీసుకున్నా. అందులో ఇది ఒకటి తవ్వ అండ్ కొన్ని తీసుకున్నా. సో నాకు సీజనింగ్ చేసుకోరాదు, సో అమ్మ చేసి ఇస్తుందని నేను అవన్నీ పట్టుకొని వచ్చిన. అమ్మమ్మ నువ్వు చెప్పిన ప్లాన్లన్నితో అతి చేసినావు. మా అమ్మమ్మ 78 ఏళ్ళట. ఆ కొత్త పెంకకి ఎట్లా చేయాలని చెప్పి అడిగితే చేయిపో అదే అవుతుందని చెప్పింది. నాకు చేయిపో అదే అని చెప్తే చేతితో వచ్చింది కదమ్మా. మాడిపోయేదాకా ఉంచుతా వస్తాయా? సో మా అమ్మమ్మ కొన్ని చెప్పింది. గంజి వస్తాయి అని చెప్పింది. ఆనియన్ యాడ్ చేస్తే అటు ఇటు చేస్తే వస్తుంది అది అని చెప్పింది. సో కొన్ని ట్రై చేసినాము. సో లాస్ట్కి వర్కౌట్ అయింది. డాడీ జావా తాగుతుండు. 75 ఏళ్ళ ముసలమ్మ మాకు సూపర్వైజ్ చేస్తుంది ఇక్కడ. మంట ప్లస్ మళ్ళీ వేడి, ఎక్కువ వేడి ఉన్నప్పుడు అట్టే అంటుకపోతుంది శుభ్రం. ముసలమ్మ ఉన్నది 80 ఏళ్ళ ముసలమ్మ. ఏమన్నా వేసి ఇస్తుందని తీసుకొచ్చిన. ఎందుకట్లా మీరుండి ఇద్దరు
సో నాన్ స్టిక్స్ అయితే కెమికల్ ఉంటుంది, హెల్త్కి మంచిది కాదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా, అందుకని చెప్పేసి క్యాస్టర్ ఐరన్ అయితే మంచిగా ఉంటుంది, హెల్త్కి మంచిది అని చెప్పేసి నేను ఇండస్ వ్యాలీ నుంచి ఇవి తీసుకున్నా. పెళ్ళి అయిపోయింది, మొత్తం అల్లుడే ఇంపార్టెంటా? అంతే కదరా, ఇంటికి వచ్చిన అల్లుడు మళ్ళీ మేము ఆడికి వస్తే అల్లుడు మళ్ళీ మమ్మల్ని ఎట్లా చూస్తాడు. శ్రీనివాస కళ్యాణంలో చెప్తాడు, వెంకటేశ్వర స్వామి అత్తమ్మకి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టం. అప్పటి నుంచి అత్త అల్లుళ్ళది అది ఉంటుందంట, తెలిసి నేను కూడా దృష్టిల్ని అంటారట. ఫైనల్లీ కొత్త పెంకని సాధించినాం. సో అలా సక్సెస్ఫుల్గా నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన నా క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ని మమ్మీ సీజనింగ్ చేసి ఇచ్చింది. మార్నింగ్ దోశ వేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం వంట లోపల వీడియోలో పెట్టే అంత ఇంట్రెస్టింగ్ ఏం జరగలేదు. సో నేను అందుకని చెప్పేసి ఏం పెట్టట్లేదు. ఇంకా తర్వాత ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు ఇంట్లో స్పెషల్స్ ఉండాలి కదా, సో చికెన్ తెప్పించారు అండ్ బగారా పూరి అవి ఇవి అని కొన్ని అనుకున్నాం అనమాట. ఇక్కడ నేను మా అత్తమ్మతో మంచిగా ముచ్చట పెట్టుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ చికెన్ కర్రీ చేస్తుండే. ఈ గిన్నెలు అండ్ ఇంకా కొన్ని గిన్నెలు, ఇదొకటి, ఇదేమో చిన్నగా ఏదైనా పోపు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాం. ఇది దోశ వేసుకోవడానికని దోశది ఇది, అండ్ ఇది అమ్మ తీసుకుంది. ఫస్ట్ అమ్మని చూసి మంచిగా ఉన్నాయి ఇవి అని చెప్పేసి నేను కూడా హైదరాబాద్ ఇంకొకటి తీసుకున్నా. ఇది ఇండస్ వ్యాలీ, ఇది మనం మస్తు తింటున్నాం ఇండస్ వ్యాలీ అని. ఇక్కడ ఇది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాం. ఇవన్నీ క్యాస్ట్ ఐరన్, సో టాక్సిన్స్ అవన్నీ ఉన్నాయి, హెల్త్కి మంచిది అట్లా అని చెప్పి తీసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను స్పెసిఫిక్ గిడే ఎందుకు తీసుకున్నాం అంటే మమ్మీ చెప్పింది, ఇది బేసిక్గా ఇట్లా రౌండ్ షేప్ ఉంది, సో ఏం ఆయిల్ వేసినా ఏం కర్రీ చేసినా కూడా కిందికి వస్తుంది, ఉడికేటప్పుడు ప్రాపర్గా ఉడుకుతుంది అని చెప్పేసి అంటే ఇది తీసుకున్నాం. ఇది కొంచెం పెద్ద సైజు, నేను మా ఇంట్లో కొంచెం చిన్న సైజు తీసుకున్నాను. మా అమ్మ అయితే మొత్తం ఇది వాడుతుంది. అండ్ ఇంకోటి క్యాస్ట్ ఐరన్ కాబట్టి ఫస్ట్ టైం కొన్నిసార్లు చేసినప్పుడు మనం కొంచెం సీజనింగ్ అవ్వాలి అందుకే. సో అమ్మ నాకు సీజనింగ్ చేసి ఇస్తుందని నా అన్ని ఇక్కడికి తీసుకొచ్చిన. చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ రొట్టెలు కాల్చుకోవడానికి వీటికి అన్ని క్యాస్ట్ ఐరనే వాడిరు. సో వై నాట్, మనమే ఇప్పుడు ఈ నాన్ స్టిక్ అని అవన్నీ ఇవన్నీ వాడుతున్నాం కదా, సో వాటికన్నా ఇవి బెటర్. అండ్ క్యాస్ట్ ఐరన్లో కూడా నాన్ స్టిక్ వస్తున్నాయి. సో ఇది మంచిగా ఉంది, మీరు ఎవరైనా తీసుకోవాలి అని అంటే నేను కింద లింక్స్ ఇస్తాను చూడండి. ఇది తీసుకున్నా, ఇది జస్ట్ హ్యాండిల్ ఇట్లా ఇచ్చిరు, ఇది పోపు వేసుకోవడానికి బాగుంటుంది. నేను ఇప్పుడు బగారా అన్నం చేద్దామని చెప్పి ఇది ఒకటి బయట పెట్టాను. అండ్ దీనికి ఇట్లా ప్లాస్టిక్ ఇచ్చిరు, ఇండస్ వ్యాలీ అని చెప్తున్నది. సో ఇది కూడా మంచిగా ఉంది, ఇది బాగుంది. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నా, ఒకటి చెప్పాలి, ఇది కూడా ఒకటి, ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచి. ఇది మనం ఏమైనా ఫ్రై కర్రీస్ లాగా ఏమైనా ఇట్లా వెడల్పు ఉండి చేసుకోవాల్సిన కర్రీస్ అయితే ఇది బాగుంటుంది. అండ్ ఇది కూడా కొన్నిసార్లు వాడితే కొంచెం స్మూత్ అవుతుంది, ఏం అంటుకోవడం అట్లా ఏం లేదు. స్టార్టింగ్ కొన్ని డేస్ మెయింటెనెన్స్ కష్టం కానీ బాగుంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవాలి అంటే కింద లింక్స్ నేను ఇస్తాను. నా కూపన్ కోడ్ కర్రీ ఇండస్ 12ని వాడితే మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఒకవేళ మీరు తీసుకోవాలి అని కూడా తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అవర్ చికెన్ కర్రీ. అండ్ మేము ఇప్పుడు పూరి చేసుకుంటున్నాము. సో టేస్ట్ ఎట్లుంది, నేను చేసిన వంట ఎట్లుంది అని అనేది చెప్తాము. మేము నా వీడియోలు మీరు బాగా చూసి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను చికెన్ మంచిగా చేస్తాను, మటన్ కూడా బాగా చేస్తాను, ఫిష్ నాకు రాదు బికాస్ నేను ఫిష్ తినను. అండ్ వెజ్ కర్రీస్ ఓకే మోడరేట్గా బాగానే చేస్తాను. సో దట్స్ హ్యాపెనింగ్. అండ్ నెక్స్ట్ వీఆర్ డూయింగ్ బగారా. సో ఇక్కడ బగారా పోపు వేసేసి ఆ తర్వాత తింటాము. తిన్న తర్వాత నేను మధు కలిసి ఒకవేళ పాసిబుల్ అయితే కరీంనగర్కి వెళ్దామని చూస్తున్నాము. ఎందుకంటే ఎందుకు లేదు, ఊరికే సరదాకి. సో అది మ్యాటర్. కుటుంబాలు వాడుతున్నాండి. ఇది దోశకి తీసుకున్నా, అది కూడా దోశకి తీసుకున్నా. ఒకటి అత్తమ్మ వాళ్ళకి ఇద్దామని. ఇప్పుడు మా ఇంట్లో వాడుతున్నాము, అమ్మ వాళ్ళ ఇంట్లో వాడుతున్నారు, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాయి. లిటరల్గా ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాయి. ఇది ఇండస్ వ్యాలీది, ఇది అమ్మ వాళ్ళది. ఇది నీకు కొంచెం ఆయిల్ పెట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తే ఫ్రెష్ అయిపోతుంది. ఇది ఒకటి, ఇది చిన్న సైజు, ఇది నేను అక్కడికి తీసుకున్నాను, మా ఇద్దరికి సరిపోతుందని. ఇది పెద్ద సైజు, ఇది అమ్మ తీసుకుంది, ఇద్దరికి యూజ్ అయితే అని. ఇది ఒకటి అమ్మది ఒకటి మాది. దోశ పైన మీ ఫ్రెండ్, ఇది ఒకటి అమ్మది ఒకటి మాది. సో ఇది యాక్చువల్గా అమ్మని చూసి మంచిగానే తీసుకున్నా. ఇది చిన్నది, ఇది పోపుకి ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది అమ్మదే, నేను తీసుకురాను. సెట్ దోశలు వేసుకోవడానికి దానికి పనికి వస్తుంది. మమ్మీలో మోస్ట్లీ ఆమ్లెట్, సెట్ దోశ, చిన్న పోపులు వేయడం అవే వేస్తారు. చూసారు కదా,
అట్లుంటే ఫ్యామిలీ తీసుకోవచ్చు. అండ్ ఒకసారి తీసుకుంటే చాలా సంవత్సరాలు వస్తాయి. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి రాదు. ఎందుకంటే ఇప్పుడు అల్యూమినియం వాడద్దంటారు, నాన్ స్టిక్ వాడద్దంటారు. కాబట్టి మేము నెక్స్ట్ ఆప్షన్ కానీ వీటికి అప్గ్రేడ్ అయినాము. సో మీరు ఒకవేళ తీసుకోవాలి, మీ ఫ్యామిలీ కూడా ఇది వాడుకోవాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో వేస్తే చెక్ చేయండి. మా చికెన్ అయిపోయింది, ఇంకా పూరీలు వేసేసుకొని మేము తినేస్తాం అన్నమాట. చలో, మీ ఇంట్లో నాకేం తెలుసు మమ్మీ ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో? అత్తగారింట్లో పుట్టిందా నేను? మా మమ్మీ వాళ్ళు డైలీ జావా చేసుకుంటారు, హెల్త్కి మంచిదని. కొన్ని మిల్లెట్స్, చిరుధాన్యాలు అవి పొద్దున బ్రేక్ఫాస్ట్కి అవి అప్డేట్ చేసుకుంటారు. చాలా బాగుందంట. నేను నా ఫ్యూచర్ వీడియోస్లో అవేంటి అవన్నీ చెప్తా, బికాస్ నాకే తెలియదు ఇప్పటివరకు. కనుక్కొని చెప్తాను నేను. అంతే కదా, మరి నాకు తెలియదు. నాకన్నా ముందు కాదరవెల్లి డాక్టర్ వెయ్యి చెప్పిండా. సరే, ఆ వీడియోలు ఏంటియో నాకు లింక్స్ పంపు, నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా చూస్తారు. శివయ్యకి ఇవాళ పూజ చేసింది మా మమ్మీ. డైలీ చేస్తుంది పూజ. అంటే ఏ దేవుడికైతే ఆ దేవునికి స్పెషల్ అని చేసుకుంటుంది. అండ్ ఇది దక్షిణామూర్తి. ఇది డైలీ చూస్తే మంచిగా పీస్ఫుల్ మైండ్ ఉంటుందంట, పని మీద ఫోకస్ ఉంటుందంట. చిన్నపిల్లలకైతే చదువు అవన్నీ బాగుంటాయంట. భగవద్గీత అవి ఇవి అన్నీ. ఎండిపోయింది, పెద్దవి ఉంటాయి. ఇంకా ఇది చిన్నది కానీ ఇది ఒక పెద్దది. ఇది ఎండిపోయింది, మొన్నటి కాబట్టి. ఇది ఒకటి, ఇగో ఇక్కడ వరకు ఒకటి, ఇగో ఇది ఒకటి. అంటే 3 లేయర్స్ వచ్చినాయి ఇప్పటికి. ఇది ఒకటి, 7 లేయర్లునే. ఇట్లా నేను మొన్న ఒక పువ్వు తీసి చూస్తే అమ్మ 7 వెళ్తాయా అనిపించింది. ఇగో ఎంత అందంగా ఉంది కదా. చూడు నువ్వు ఇట్లా పువ్వు చూడు. 2 నాలానే మీలో ఎంతమంది ఇట్లా 7 అంతరాల మల్లెపూలు అంటారు కదా, దాన్ని ఫస్ట్ టైం చూస్తారు. నేను నార్మల్గా 7 లేయర్స్ ఆఫ్ రెక్కలు ఉంటాయి అనుకున్నా, కానీ అందులో విడదీస్తే 7 మల్లెపూలు అయితే సపరేట్గా. నాకు ఇప్పుడే తెలిసింది, నేను కూడా షాక్ అయినా. అందుకే మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు అన్నట్టు పెడుతున్నా ఈ క్లిప్. అండ్ మా వదిన పూలు అల్లుతుంది నాకు, మా వదిన కోసం అని చెప్పేసి. ఇవి ముందు రోజు శివుడికి ఇంట్లో పెట్టిన మల్లెపూలు. సో ఏంటంటే దాన్ని అక్కడ ఇక్కడ పడేయకుండా శివునికి అర్పించిన పూలు పెట్టుకోవచ్చంట. సో అట్లా మా మమ్మీ ఉన్న వదిన డైలీ అల్లుకొని పెట్టుకుంటారంట. సో అట్లా నేను వదిన పెట్టుకున్నాం ఆ రోజు. ఎవరన్నా సబ్జా గింజలంటే తాగేటట్టు వేసుకుంటారు, తినేటట్టు వేసుకోరు. గ్లాస్ నిండా కాదు బిడ్డ, నేను 2 స్పూన్లు ఇచ్చిన. అంటే కొద్దిగా పెద్దగా ఉంది స్పూన్. ఇంకా నీళ్ళు పోసినా దుబ్బుతుంది. గిన్నె నిండా అవుతుంది కావచ్చు కొంచెంసేపు అయితే. నీకు సగం పోతాను కద్దమ్మ. గంత తాగితే మోషన్స్ అయితే మమ్మీ. గంత లేదు నాన్న, ఇది 2 స్పూన్లు నీళ్ళకు ఉబ్బింది ఇది. గంత సబ్జా గింజలు తింటారు. నేను అనుకున్నాను 2 స్పూన్లు. డాడీకి తీసి పెడుతుంది. నిజం, ఇది ఒక ప్లాన్ రాలేదు. డాడీకి స్పూన్స్, డాడీ వచ్చినాక వాటర్లో కలిపి. సరేనా? మోషన్స్ అయితే అంటే నాకు భయం అవుతుంది. అది ఫైబర్ కదా మమ్మీ, మస్తు మోషన్ ఫ్రీ. లేకపోతే ఇది తాగితే మోషన్ ఫ్రీ అవుతుంది. సగం తీసినాక మళ్ళీ ఉబ్బిందా ఇది కూడా? ఉబ్బిందిరా మళ్ళీ గ్లాస్ నిండా ఇది. నాకు తెలిసి నువ్వు 2 వేయలే, 2 వేసినా 4 వేసిన. నాకు అస్సలే నువ్వు వేసి చూడు. ఇప్పుడు మళ్ళీ ఉబ్బింది. నేను ఎప్పుడు నేర్చుకున్నా నా బీడీలు చూపి. ఇవి నేనే చేసిన బీడీలు. అవి చేయంగా గిట్ల గిట్లా అంటే అయిపోద్దాం. దారం బాగానే వచ్చింది, ఒకదాని దారం రాలే. గిట్ట రావాలి, గిట్ట వచ్చింది. ఒకదానికి బీడే అయినా గ్రేటే అది. ఎన్ని నేను 5th 6th క్లాస్లో చేసిన. 6th 7th అనుకో మమ్మీ. 6th 7thలో చేసిన వదిన. నేను 6th 7thలో చేస్తే నేను ఇప్పుడు ముట్టిన దాన్ని. 2008 గా టైంలో చేసినాయి. నేను వెయ్యి అట్లా చేసిందని నాకు ఇప్పుడు చేతి తిరుగుతుంది. మా తెలంగాణలో బీడీలు చాలా మంది హౌస్ వైఫ్స్కి ఒక పని. మొన్న మా డాడీకి
కొంచెం యాక్సిడెంట్ అయి ఉండే. సో లెగ్ అండ్ షోల్డర్కి ఫిజియోథెరపీ నీడెడ్ ఉండే. సో దానికోసమని డైలీ డాక్టర్ ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేస్తుండే. సో అలా డాడీకి ఫిజియోథెరపీ చేసిర్రు. ఆ తర్వాత ఇంకా మేమందరం తినేసి రిలాక్స్డ్గా కాసేపు ముచ్చట్లు పెట్టి పడుకున్నాము. ఇది మా సింపుల్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నా.